Audio Jungle. నమస్కారం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ పట్టణంలో ఆశా వర్కర్స్ వాళ్ళ న్యాయమైన కోర్కెలు కోసం చేస్తున్న పోరాటాన్ని నిలువరించడానికి ఈ వైసీపీ ప్రభుత్వం వాళ్లను అక్రమంగా అరెస్ట్ చేసి సుమారు 10ల సంఖ్యలో నిర్బంధించి వారికి సరైన సదుపాయాలు కల్పించకుండా ఉన్న ఈ పోలీస్ వైఖరిని నిరసన తెలుపుతూ ఆశా వర్కర్స్ కి మద్దతుగా పోలీస్ స్టేషన్ ఎదుట వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆశా వర్కర్స్ కు బిస్కెట్స్, డ్రింక్స్ పంపిణీ చేశారు. ఆశా వర్కర్లు తమ న్యాయమైన కోరికల కోసం విజయవాడలో ధర్నా ప్రోగ్రాం ఏర్పాటు చేసుకుని విజయవాడ వెళ్తూ ఉండగా మరి రైల్వే స్టేషన్ నుంచి వీళ్ళని తాడేపల్లిగూడెం టౌన్ పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది. మరి సంతకం పెట్టి వెళ్ళిపోమని సీనియర్ ఇప్పుడే చెప్పారు. మరి వాళ్ళు కూడా సంతకం పెట్టి వెళ్ళిపోతే రెడీగా ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏంటంటే వాళ్ళు అడిగేది చాలా న్యాయమైన కోరిక, ఎక్కడా కూడా అసమంజసంగా లేవు. 10,000 జీతం ఇచ్చి 10,000లో 7,200 వస్తుంది వాళ్ళకి. ఆ 7,200 వస్తే దీనికి సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు అన్నీ తీసేస్తారు. రేషన్ కార్డుతో సహా టిట్కో ఇళ్ళు వస్తే టిట్కో ఇళ్ళు తీసేస్తారు. అసలు వాళ్ళకి ఏ రకమైన ఫెసిలిటీస్ లేకోకుండా నీ దగ్గర ఊడిగం చేస్తాకు వచ్చారని చెప్పి జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నారు. ఇది ఎంత మాత్రం కూడా సమంజసం కాదు. ప్రభుత్వం మొన్న మరి ఏదైతే మన అంగన్వాడీ టీచర్లు సమ్మె చేశారో ఆ సమ్మెలో పాల్గొన్నారో జూలైలో పెంచుతారంటాడు. జూలైలో ఈయన ఉంటాడా? జూలై వచ్చేటప్పటికి తట్టా బుట్ట సర్దుకుని మరి పులివెందుల్లో ఉంటాడో లేకపోతే బెంగళూరులో ఉంటాడో హైదరాబాద్లో ఉంటాడో తెలియదు. ఆ పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. ఉంటే మరి ఈవేళ వీళ్ళకి న్యాయం చేయడం పోయి ఏ రకంగా కూడా కరోనాలో మరి వాళ్ళ ప్రాణాలు ఒకటి ఈవేళ పనిచేయడం జరిగింది. ఆ రోజు ఆ బిల్లులు వేళకి కూడా వాళ్ళకి రాకపోతే ఆ బిల్లులు అడుగుతూ ఉంటే ఆ బిల్లులు కూడా ఇచ్చే పరిస్థితి లేని కార్యక్రమాలని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు. ఇది ఎంతవరకు సమంజసం? ఆవేళ కరోనాలో రెడ్ జోన్ వస్తే ఆ రెడ్ జోన్కి ఎవరన్నా వెళ్ళగలరా? ఆవేళ ప్రాణాలన్నీ కూడా అరచేతుల్లో పెట్టుకునే వాళ్ళు మరి అక్కడ పనిచేయడం జరిగింది. ఈవేళ మరి వాళ్ళని వినియోగించుకుని వాళ్ళని ఏ రకంగానో కూడా మరి వాళ్ళ సంతృప్తి కలుపుకోకుండా కనీసం నీకు చర్చలకు పిలవకోకుండా చర్చలకు పిలిచి ఇదిగో నువ్వు 26,000 అడుగుతున్నావు, ఈ 20,000 ఇస్తాను లేకపోతే 18,000 ఇస్తానని చెప్పాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. కానీ ఎక్కడా కూడా మీరు సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసేస్తారు, వాళ్ళకి ఇచ్చిన టిట్కో ఇళ్ళు కట్ చేసేస్తారు. ఏంటిది మీ పరిపాలన? ఏంటి మీ పరిస్థితి ఏంటో కూడా ప్రజలకు అర్థం కావట్లేదు. ఇక్కడున్న మరి ఏదైతే ఉప ముఖ్యమంత్రి ఉన్నాడో ఆ ఉప ముఖ్యమంత్రి కూడా జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
ఆ అవసరాన్ని గుర్తించి ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరిగేదాకా తెలుగుదేశం పార్టీ మరి తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుండి వాళ్ళకి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగించేదాకా వాళ్ళతో ఉంటామని చెప్పి వాళ్ళ సమస్యలన్నీ మా సమస్యలుగా చూసుకుంటామని చెప్పి తెలియజేస్తూ సెలవు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం పరిమెల్ల గ్రామంలో జనసేన పార్టీ చేసే సేవా కార్యక్రమాలకు ఆకర్షితులై సుమారు 200 మంది వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన కార్యకర్తలు, సీనియర్ నాయకులు తోట గోపి, తాడేపల్లిగూడెం జనసేన ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అక్కడ ఎవరు ఉండొద్దు, రోడ్డు మీద ఎవరు ఉండొద్దు, అందరూ ఇక్కడ వేదిక దగ్గరికి వచ్చేవాళ్ళు అందరూ ప్రతి ఒక్కరు మర్యాద కూర్చోబెడితే చాలా అందంగా ఉంటుందండి. అందరూ సీట్లో కూర్చోండి. శ్రీ వెచ్చి రత్నకుమారి గారు కోరుతున్నామండి. అత్యధికంగా కేసు సంపాదించి ఇవాళ రాష్ట్రంలోనే కాకుండా చెప్పాలంటే ఈరోజు నేను వైసీపీ గ్రామీణ కమిటీ ప్రెసిడెంట్గా ఉన్నాను. నేను ఈరోజు వాళ్ళందరూ క్షమించాలని కోరుతున్నాను. రమేష్ ఎక్కడ పైకి రెడీగా ఏడుకొండల గారికి శ్రీను గారు ఆయన సీన్ కిందకండి. భోజింక నాగరాజు, భోజింక నాయకుడు, ఎవరంటే వచ్చామన్నా జనసేన కండవ కప్పి పార్టీలకు ఆహ్వానిస్తున్నారు. తర్వాత జల్దీ పెద్దిరాజు 10వ వార్డు పార్టీలకు ఆహ్వానిస్తున్నారు. పడాల రంగు అయ్యప్ప, ఇతను కూడా. తర్వాత అయ్యప్ప అంటే ఈ ఊరు కన్నతల్లి లాంటిది. ఎందుకంటే 2000 సంవత్సరంలో ఇక్కడ నువ్వా నేనటువంటి ఎలక్షన్ జరిగింది. ఆ రోజు మరి నేను, గోపి, రఘు మేము ముగ్గురమే, మాకు లీడర్స్ ఎవరు లేరు. కానీ ఆ రోజు చూసుకుంటే మరి సంగం నాయుడు గారు, అచ్యుతం గారు రూలింగ్ పార్టీలో ఉన్నారు. వాళ్ళందరూ ఆ రోజుల్లో మరి ఎంపీటీసీకి ఈ ఊర్లో మమ్మల్ని ఆదరించారు. ఆ రోజు మరి మీరందరికి కూడా మేము రుణపడి ఉన్నాం. ఆ రుణం తీర్చిన అవకాశాన్ని ఇమ్మని అడుగుతా ఉన్నాం. ఎందుకంటే 455 ఓట్లు ఎవరిని అడిగినా ఏం చెప్తారంటే నెగ్గితే 10 కోట్లు అంత నిజంగా అంత టఫ్ గా జరిగింది. మరి ఇక్కడ రోడ్ల మీద పడి దొరికాం. మన తోట సూర్యనారాయణ గారి ఇంటికాడ రాంబాబు గారిని, మరి నాయుడు గారిని కూడా అడిగాం. అంటే మా బాధ్యత కాబట్టి తమ్ముడు ఈసారి మాకు సహాయం చేయమని అడగడం కూడా జరిగింది. మరి ఆ రోజు గోపి గారికి అఖండ విజయాన్ని ఇచ్చినప్పుడు కూడా మన రూలింగ్ పార్టీలో లేని వలన ఆ రోజు ఆయన మా ఊడు మండల ప్రెసిడెంట్ అవ్వాల్సిన అవసరం ఉంది. కొన్ని శక్తులన్నీ కలిసి ఆ రోజే మండల ప్రెసిడెంట్ అవ్వకుండా చేసిన సందర్భం మీ అందరికి తెలుసు. అలాంటి మరి ఈ పరిమళలో ఈ రోజు మరి జాయినింగ్లు పెట్టడం మా బావగారు అయినటువంటి మరి రాంబాబు గారు, మా తోట సత్యనారాయణ గారు, మరి ఈ పార్టీలోకి మా గోపి గారు సారథ్యంలో వాళ్ళు ఏంటంటే ఇది అంతం కాదు, ఇది ఆరంభం. తోట గోపి ప్రతి మీటింగ్ లోనూ ఉంటాడు. ఇక్కడ నుంచి మీటింగ్ నడిపితే గోపిని అడుగుతాడు. ఇవాళ చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ స్టేట్ నాయకులు తోట గోపి గారు, సంగం నాయుడు గారు, తెలుగుదేశం పార్టీని నమ్ముకుని తెలుగుదేశం పార్టీ ఉన్న వ్యక్తులు వీళ్ళందరూ ఇంకా చాలా మంది ఉన్నారు. ఇక్కడ రెండు పార్టీలు కలిసినప్పుడు ఉభయలో కలిసి పనిచేయవలసిన అవసరం ఉంది. ఎవరికి మ్యాండేట్ ఇచ్చినా మనం కలిసి పనిచేయాలనేది ఒక నిర్ణయం ఉంది. మీరు వెళ్ళకండి, జనసేన పార్టీ మీటింగ్ పెడితే మీరు వెళ్ళకండి, తెలుగుదేశం పార్టీ పెడితే మీరు వెళ్ళకండి అనేది ఇది మంచి ఉద్దేశం కాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏమో చంద్రబాబు గారి దగ్గరికి వెళ్తున్నారు, చంద్రబాబు గారు ఏమో పవన్ కళ్యాణ్ దగ్గరికి వస్తున్నారు,
కింద స్థాయిలో కార్యకర్తలు మీరు వెళ్ళొద్దని ఆదేశించే నాయకులకి ఏం చెప్పాలో నాకైతే అర్థం అవట్లే. ప్రతిరోజు నాకు సీట్ వచ్చింది, నాకు మ్యాండేట్ వచ్చింది, గెలుపు మంది ఎవరికొకరు సీట్ వస్తుంది, ఇద్దరు ఎవరో ఒకరిగా వస్తుంది. భవిష్యత్తు తరాలు సర్వనాశనం అయిపోతాయి. అది కాబట్టి మన తాడేపల్లిగూడెం నియోజకవర్గం కుడిశేషాన్ని ఓడించాలి. ఎంపీగా రఘురామకృష్ణరాజు గారు రావచ్చు అనుకుంటున్నాం. ఆయన మీ గ్రామం 10 లక్షల రూపాయలు రోడ్డు ఇచ్చారని చెప్తున్నారు. నేను ఎప్పుడైనా అలాంటి వ్యక్తులు మనం గెలిపించుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళు వస్తారు, కళ్ళబొల్లి మాటలు చెప్తారు. మీ సర్పంచ్ కోటేశ్వరం కూడా కళ్ళు తెరుస్తాడు. ఎందుకంటే ఏ బిల్స్ రావాలి, ఏ డెవలప్మెంట్ అవుతాయి అలా ఏ చెప్తున్నాయంట. వెళ్ళొద్దా మీరు. 2019 వచ్చేటప్పటికి అదే రౌడీ పార్టీలో ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఇటువంటి మాయదారు మాటలు చెప్పే వ్యక్తిని మనం గద్దె దించవలసిన పని ఉంది. ఎందుకంటే అభివృద్ధి చేసామంటున్నారు. ఎక్కడ అభివృద్ధి అయింది? ఇప్పుడు మీరు వస్తుంటే అనాడు దాటే ఒక రోడ్డు పొద్దున్న దగ్గర గోతులు చూసాం. అదేనా ఆ రోడ్డు అన్నా ఎంత బాగుందంటే తెలుగుదేశం గవర్నమెంట్లో వేసిన రోడ్లు, మాణిక్యాల డ్రైవింగ్ వేసిన రోడ్లు. అంతేగాని వీళ్ళు వచ్చాక చిప్పుడు మట్టి ఇలా. తాడేపల్లిగూడెం మున్సిపల్ కమిషనర్ డాక్టర్ అనపర్తి శామ్యూల్ కడకట్లలో వార్డు బాట నిర్వహించారు. మున్సిపల్ ఇంజనీర్ మురళీకృష్ణ, మున్సిపల్ సహాయ కమిషనర్, సహాయ ఇంజనీర్ ఇతర సిబ్బందితో కడకట్లలో పర్యటించారు. రోడ్లు, డ్రైనేజీ, ఇతర సమస్యలపై చర్చించారు. సెకండ్ ఫ్లైఓవర్ రోడ్లో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పైపులైను, లీకేజీలు తదితర అంశాలపై అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. దీంతో పాటు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఏసీపీ గారు కాస్త ఉన్నారా? మీరు ఏసీపీ గారిని కలవండి. కలిస్తే ఇప్పుడు మీకేం చెప్పాను మత్తు పదార్థాలను నిర్మూలిద్దాం, ఉత్తమ సమాజాన్ని నిర్మిద్దాం అనే నినాదంతో మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ఒక బృహత్తర కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ ఉద్యమం ద్వారా విస్తృత స్థాయిలో అనేక కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని విద్యాసంస్థలలో మరియు అవకాశం ఉన్న ఇతర చోట్ల గెట్ టుగెదర్ కార్యక్రమం, ప్రాధాన్యత గీత పరంగా అధికారులతో కలిసి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. సామాజికవేత్తలతో కలిసి సంయుక్తంగా కళాశాలల్లో కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. పదార్థాలను నిర్మూలిద్దాం, ఉత్తమ సమాజాన్ని నిర్మిద్దాం అనేటటువంటి నినాదంతో ఈరోజు నుంచి 18వ తారీఖు వరకు జమాతే ఇస్లామీ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం నిర్వహించే తలపెట్టింది. ఈరోజు మానవ సమాజం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలలో అతి పెద్దదైనటువంటి సమస్య మత్తు పదార్థాల సేవనం. యుఎన్ఓ యొక్క స్టడీ వల్ల మనకు తెలిసేటటువంటి విషయం, ఈరోజు ప్రపంచంలో సుమారు 249 మిలియన్ల మంది ఈ మత్తుకు బానిసైనట్లు మనం చూస్తున్నాం. మత్తుకు బానిసైనటువంటి వ్యక్తి తన ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడమే కాకుండా మత్తు వల్ల
కుటుంబాలు రోడ్డున పడినటువంటి సంఘటనలు కోకొల్లలుగా మనం చూస్తూ ఉంటాం. ఈరోజు సమాజంలో ఉన్నటువంటి సమస్యలకు మూల కారణం మత్తు పదార్థాలు యథేచ్ఛగా లభించడం, మత్తు పదార్థాల సేవనం అనేటటువంటిది అన్ని సమస్యలకు ప్రధానమైనటువంటి కారణంగా మనం చూస్తున్నాం. మద్యం అనేటటువంటిది, మత్తుపానీయాల సేవనం అనేటటువంటిది అన్ని పాపాలకు మూలమైనటువంటిది, అది అన్ని పాపాలకు తల్లి వంటిది అనేటటువంటి విషయం చెప్పబడింది. ఈరోజు సమాజంలో మరి ఈ మత్తు పదార్థాలను సేవనం నుండి మత్తు పదార్థాలను నిర్మూలించడం అనేటటువంటిది ప్రతి పౌరుడి యొక్క బాధ్యతగా గుర్తించాలి. ఇస్లాం మత్తును సంపూర్ణంగా నిషేధిస్తుంది. మత్తు పదార్థాలకు నిషేధం ఇస్లాం చేసినటువంటి విషయం. కనుక మనం ఈరోజు ఉత్తమ సమాజాన్ని నిర్మించాలంటే సమాజంలో ఉన్నటువంటి ఈ వ్యసనాన్ని దూరం చేయాలి. మరి ఈ కార్యక్రమంలో భాగంగా ఈ 11 రోజులు జమాతే ఇస్లామీ అనేక కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ప్రజలలో చైతన్యం తీసుకురావడం, మత్తు పట్ల, మత్తు పానీయాల వల్ల కలిగేటటువంటి నష్టాలను తెలియజేయడం, ఈ వ్యసనాలకు లోనేటటువంటి వాళ్ళని కౌన్సిలింగ్ చేయడం ద్వారా వారిని ఈ వ్యసనం నుండి దూరం చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. దీని కొరకు ఇంటింటి సర్వే చేయడం, కాలేజెస్లో, స్కూల్స్లో కార్యక్రమాలు నిర్వహించడం, కార్నర్ మీటింగ్స్ నిర్వహించడం, పబ్లిక్ మీటింగ్స్ నిర్వహించడం, ర్యాలీలు నిర్వహించడం తదితర కార్యక్రమాలను జమాత్ ఇస్లామీ చేయదలిపెట్టింది. మేము మీ నుండి కోరుకునేటటువంటిది మీరందరూ కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములై సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఈ చెడు నుండి సమాజాన్ని రక్షించడానికి, మత్తు పదార్థాలను నిర్మూలించడానికి మీ వంతు సహకారాన్ని అందిస్తారని, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు కృషి చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.